మాటల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. లేని విషయాలు అభూత కల్పనలో లేకపోతే లేని ఇవి అతిశయోక్తులు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ సినిమానైతే మనం ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఫీల్ అయ్యామో, ఎంజాయ్ చేసామో, ఆ సినిమాలోని రసరమ్యమైనటువంటి అందాలను, ఆనందాలను, ఆహ్లాదాలను అద్భుతంగా 4 మాటలు మాట్లాడుకొని అభినందించడానికి వెనుకాడాల్సిన అవసరం లేదు. అలాంటి ఒక అద్భుతమైన రసానుభూతిని మనందరికీ అందించినటువంటి సత్యం సుందరం సినిమా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ యూనిట్. డైరెక్టర్ గారితో స్టార్ట్ చేయాలా. ప్రేమ్ కుమార్ గారు 6 years బ్యాక్ తర్వాత 6 years తర్వాత ఒక సినిమా స్టార్ట్ చేశారంటే ఎందుకైనా 6 సంవత్సరాలు తీసుకున్నారు టైం ఒక సినిమా చేయడానికంటే రియల్లీ ఇట్ ఈజ్ ఏ వర్తీ టైమ్ టేకింగ్ టు మేక్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిలిం, టు మేక్ సచ్ ఏ ఫీల్ గుడ్ ఫిలిం. అంత చేశారు ఆయనతో అన్నావా. లేకపోతే ఇలాంటి ఒక సినిమాని చేయడానికి ఎవరో కొత్త ఆర్టిస్టులు, అభిరుచి గల నిర్మాతలు, అభిరుచి గల హీరోలు మాత్రమే చేస్తారు ఇలాంటి సినిమాలు అంటే. మరి వీళ్ళకి లేదా అభిరుచి? సూర్య అండ్ జ్యోతిక అన్న వదిన ప్రొడ్యూసర్లు అయితే ఒక మరిది తమ్ముడు సినిమా చేయటం అనేటువంటి ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు ఇలాంటి ఒక కాంబినేషన్ మనం చూడలేము అనమాట. అయితే మరి వాళ్ళకి స్టార్డమ్ కానీ వాళ్ళ ఇదిని కానీ మనం చూసుకుంటే వెరీ సూర్య, ఎక్కడ జ్యోతిక, ఎక్కడ కార్తీ, వీళ్ళకు ఉన్నటువంటి హైట్స్ ఏంటి? దే ఆర్ ద కమర్షియల్ హీరోస్, దే ఆర్ ద టాప్ స్టార్ హీరోస్. ఇలాంటి వాళ్ళు ఇలాంటి సబ్జెక్టు వినటానికి అసలు టైం ఇస్తారా, టైం కేటాయిస్తారా అనేటువంటి ఒక ఆలోచనలో నుంచి తీసుకున్నట్లయితే రియల్లీ వాళ్ళు టైం ఇచ్చారు. దే హ్యావ్ టేకెన్ టైం, దే హ్యావ్ టేకెన్ పెయిన్. ఇలాంటి ఒక సినిమాని ఆవిష్కరించాలనేటువంటి ఒక ఆలోచనని వచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ టు సూర్య అండ్ జ్యోతిక గారు ఫస్ట్. ఇలాంటి సబ్జెక్ట్ వినటానికి అసలు టైం పెట్టిన హీరో అదేమి హీరో అయ్యా బాబు అతను సూర్య రియల్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సారీ కార్తీ, ఎందుకంటే ఈ మామూలుగా ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత భూమి మీద నిలిచి సబ్జెక్టులు వినటం, భూమి మీద నిలబడే సబ్జెక్టులు, భూమితో మాట్లాడే సబ్జెక్టులు, లేకపోతే కామన్ మ్యాన్తో మాట్లాడే సబ్జెక్టులు వినటానికి చాలామంది స్టార్ హీరోలు యాక్సెప్ట్ చేయరు. బట్ యూ హ్యావ్ కెప్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ వండర్ఫుల్ స్పేస్. ఒక అద్భుతమైన స్పేస్లో, ఒక అద్భుతమైనటువంటి స్లాట్లో మిమ్మల్ని మీరు పెట్టుకున్నారు. యూ క్యాన్ బి ఏ బిగ్ స్టార్ అండ్ యూ కెన్ బి ఏ కామన్ మ్యాన్ అట్ ద నెక్స్ట్ డోర్లో కూడా ఒక ఉండేటువంటి ఒక కామన్ బాయ్ లాగా ఉండేటువంటి క్యారెక్టరైజేషన్స్ మీరు టేకప్ చేస్తున్నారు. అందుకు వండర్ఫుల్. ఆ స్లాట్ని ఎలా మెయింటైన్ చేయండి మీరు. యు ఆర్ ద రజనీకాంత్, యు ఆర్ ద కమల్ హాసన్, యు ఆర్ చిరంజీవి అండ్ యూ కెన్ బి ఏ కామన్ బాయ్ అట్ ద నెక్స్ట్ డోర్. యూ కెన్ బి ఏ కామన్ బాయ్ అట్ ద నెక్స్ట్ డోర్. అలాంటి ఒక స్లాట్ దొరకటం చాలా కష్టం ఏ ఆర్టిస్ట్కైనా, ఏ స్టార్కైనా. దట్ యు ఆర్ మెయింటైనింగ్ దట్. తర్వాత ఒక తమిళ సినిమాని, డబ్బింగ్ సినిమాని మనం చూస్తున్నప్పుడు ఆ డబ్బింగ్ వాతావరణం అనేటువంటిది ప్రతి అడుగడుగునా కనిపిస్తుంది. ఆ బోర్డులో ఎక్కడో తమిళం ఉంటుంది, ఆ తమిళ పేర్లు ఉంటాయి, తమిళ నేటివిటీ ఉంటుంది. కానీ ఒక డబ్బింగ్ సినిమాని చూస్తున్నట్టు మా సొంత ఊరిలో ఒక ఏరియా, మా మంగళగిరి, మా గుంటూరు, మా ఉద్దండరాయనిపాలెం, మా విజయవాడ, మా అమరావతి, ఈ నేటివిటీ ఫీలింగ్ని తీసుకురావటం అనేటువంటిది ఆడ బోర్డులు మార్చినంత మాత్రం రాదు. ఆ బోర్డులు మార్చడం అంతా ఆర్ట్ డైరెక్టర్ జాబ్. ఆర్ట్ డైరెక్టర్తో పాటు రైటర్ ఆ డబ్బింగ్ సినిమాలో ఉండే ఒరిజినల్ సినిమాలో ఉన్నటువంటి సోల్ మిస్ అవ్వకుండా తీసుకురావటం అనేది ఆ వెన్నెల కంటి కుటుంబానికి హ్యాట్స్ ఆఫ్. అటు ఆయన పెద్ద ఆయన వెళ్ళిపోయిన పెద్ద ఆయన కానీ, శశాంక్ కానీ, నవ్వు రాకేష్ మౌలి కానీ ఆ జాబ్ని అంత అద్భుతంగా తీసుకొస్తున్నారు. ఒకప్పుడు మనకి డబ్బింగ్ సినిమాలు అనగానే మనకు గుర్తొచ్చేటువంటి కొద్ది పేర్లు. ఒకప్పుడు రాజశ్రీ గారు, అంటే మార్క్ ఆఫ్ ద డబ్బింగ్ ఫిలిమ్స్కి. కోట్ల రూపాయల ఖరీదైన చిత్రాలు మీడియా వాళ్ళు రాస్తున్న రివ్యూల వల్ల పాడైపోతున్నాయి, చెడిపోతున్నాయి అని వాపోయే వాళ్ళకి ఈ సినిమాను మేము ఎందుకు ఓన్ చేసుకున్నామో చెప్పాలి. వాళ్ళందరూ ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఏమైనా కక్ష? ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మీడియా ఓన్ చేసుకుంటుంది, మీడియా రాస్తుంది, మీడియా టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ. బలగం బాగుందో బాగలేదో చర్చకు మేము ఎక్కడ అవకాశం ఇవ్వాలి. వీఆర్ ద పీపుల్ హూ ఎంకరేజ్ దట్ ఫిలిం. ఈ రోజున ఈ సినిమా కానీ మొన్న వచ్చిన చిన్న సినిమా 35 చిన్న కథ అనేటువంటి సినిమా ఎంత చక్కగా ఉంది. కమిటీ కుర్రాళ్ళని మేమేం చేసాం? మేము ఆపేమా సక్సెస్ని? మీడియా ఏదైనా కిల్ చేసిందా? మీడియా ఏదైనా బ్యాడ్ రివ్యూస్తో ఆ సినిమాని ఏమైనా చేసిందా? కానీ మధ్యలో చాలా కళాఖండాలు వచ్చినాయి, కోట్లాది రూపాయల కళాఖండాలు. చూస్తుంటే గుండె రగిలిపోతుంది. కాస్ట్లీ ఫిలిమ్స్ను ఇంత దారుణంగా తగలబెట్టేస్తుంటే దాంట్లో మీడియా పాత్ర ఏంటి? మీడియా ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ ఏ గుడ్ ఫిలిం, ఫర్ ఏ సెన్సిటివ్ ఫిలిం, ఫర్ ఏ సెన్సిఫుల్ ఫిలిం. లిమిట్స్ దాటేసిపోయి బడ్జెట్లు పెంచేసుకొని పోయి స్టార్డమ్ అనేటువంటి ఒక దీంట్లో కోట్ల రూపాయలు తగలేసుకుపోయి మీడియా రివ్యూల కారణంగానే సినిమాలు కిల్ అవుతున్నాయి. కేరళలో కూడా ఈ మధ్య వారం రోజుల తర్వాత రివ్యూలు పెట్టండి,
3-4 రోజుల తర్వాత రివ్యూలు పెట్టండి, ముందే రివ్యూలు పెట్టి సినిమాని కిల్ చేయొద్దు అంటున్నారు. సరే వారం రోజుల తర్వాత నేను రివ్యూ ఇస్తే ఈ సినిమా రివ్యూ అయినా మారుద్దా? వారం రోజుల తర్వాత నేను రివ్యూ ఇస్తే ఈ మధ్య వచ్చినటువంటి భారీ కళాఖండాల తాలూకు రిజల్ట్ ఏమైనా మారిపోద్దా? మారదు. కానీ పబ్లిక్ టాక్ అనేటువంటి దాన్ని మార్చగల రివ్యూస్ని మీడియాలో మేమందరం సన్నిహితంగా ఉన్నాం కాబట్టి ఆపండి అని చెప్పి మమ్మల్ని అడిగే హక్కు ఇండస్ట్రీకి ఉంది. రివ్యూలు ఇంత త్వరగా పెట్టి దీన్ని కిల్ చేయొద్దు సినిమాని అని చెప్పి అడిగే హక్కు ఉంది. మైక్ పెట్టి మాట్లాడుతుంటే పబ్లిక్ నుంచి బయటకు వచ్చాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. వాటిని ఆపేటువంటి హక్కు ఉందా? కాబట్టి మంచి సినిమా అనేటువంటి దాన్ని ఆపే హక్కు కానీ ఆపగలిగిన మార్గం కానీ లేదు. ద వన్ అండ్ ఓన్లీ వే ద ఫిలిం ఈజ్ టు బి ఎంకరేజ్డ్. సినిమా అనేటువంటి నిలబడేది మౌత్ టాక్, పబ్లిక్ టాక్. మీడియా అనేటువంటిది ఇట్ కెన్ బి ఏ పాజిటివ్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జింగ్ మాత్రం మీడియా ఖచ్చితంగా చేస్తుంది. మీడియా ఇలా చెప్పాలి అలా చెప్పాలి అని మీడియాకి నీతులు చెప్పటము, మీడియాకి బోధనలు చేయటము చేయకండి దయచేసి. మీడియా ఈజ్ నెవర్ టు కిల్ ఏ ఫిలిం. మీడియా ఈజ్ ఆల్వేస్ దేర్ టు ప్రమోట్ ఏ ఫిలిం. ఆ విషయాన్ని గుర్తెరగండి. పిచ్చిగా అనుకోకండి, ఎవరిలోకన్నా మాట్లాడుకోకండి, లేమ్యాన్ లాగా మాట్లాడుకోండి. మీడియా ఈజ్ నాట్ కిల్లింగ్. ఒక మంచి సినిమాని మీడియా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంది. అలాంటి మంచి సినిమాల జాబితాలో సత్యం సుందరం ఉంది. అండ్ ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ యూనిట్ ఫర్ మేకింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫీలింగ్, ఫర్ టేకింగ్ మీ టు మై నాస్టాలజికల్ ఫీలింగ్. ఒక అబ్బాయి ఒక పుట్టినరోజు అయితే పుట్టినరోజు అతన్ని మాత్రమే పొగడాలి, ఆ పుట్టినరోజు అబ్బాయిని అప్రిషియేట్ చేయాలి తప్ప మిగతా వాళ్ళందరికీ ఇవాళ పుట్టినరోజు కాదన్నట్టుగా వాళ్ళని హేళన చేయడం తప్పు. ఇక్కడ నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. మన తెలుగులో ఉన్న గొప్పతనం ఏంటంటే సినిమా కంటెంట్ బాగుంటే ఎవరినైనా ఆదరిస్తాం. అది మలయాళం అయి ఉండొచ్చు, తమిళ్ అయి ఉండొచ్చు, తెలుగు అయి ఉండొచ్చు. ఇక్కడ తెలుగు వాళ్ళు మలయాళం తమిళ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిందనేది మీరు చాలా గొప్పగా జర్నలిస్టిక్ వాల్యూస్ తెలిసిన మనిషిగా మీరు ఎంతోమంది గురించి చెప్పగలిగే వాగ్దాటి ఉన్న వ్యక్తిగా చెప్పారు. కానీ సత్యం సుందరం సినిమాకి సంబంధించి మీరు ఏం మాట్లాడలేదు. ఇక్కడ ఖచ్చితంగా కూడా ఇక్కడ అద్భుతమైన సినిమా గురించే చర్చ జరిగింది సార్, ఏమనుకోవద్దు. మన తెలుగు వాళ్ళు కూడా అత్యద్భుతమైన టాలెంట్ ఉన్నవాళ్ళు. ఈ విషయాన్ని మాత్రం మళ్ళీ మనందరం తెలుగు జర్నలిస్టులుగా ఖచ్చితంగా కూడా తెలుగులో కూడా చాలా విపరీతమైన టాలెంట్ ఉంది, అవకాశాలే తక్కువగా వస్తున్నాయి అంతే తప్ప ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న స్పర్శని చెప్పగలరు, చెప్పే అంత దమ్ము మన వాళ్ళకి ఉంది. ఇక్కడ ప్రేమ్ కుమార్ గారి పెళ్లి జరుగుతుంది, దానికి సంబంధించి ఆయన్నే విష్ చేద్దాం, మిగతా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు. జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని ఈ డైరెక్టర్ మాత్రమే పట్టుకోగలిగాడంటే ఆయనకి ఆ స్మృతులు పోల, ఈ వాసన, ఈ కమర్షియల్ వాసన అంటలేదు. అందుకే ఆయన చాలా ఆణిముత్యంలాగా ఉన్నాడు. ఒక కథని మాత్రమే చెప్పాడు. ఇట్లాంటి సినిమాకి కార్తీ, అరవింద్ గారు అసలు వాళ్ళిద్దరూ పెద్ద స్టార్ హీరోలు కాదు. 2 క్యారెక్టర్స్ పర్టికులర్గా అందరూ చెప్తున్నారు. ఆ చెల్లెల క్యారెక్టర్ సీన్ దగ్గర నిజంగా చెల్లి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కంటతడి పెట్టకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు సార్. ఇకపోతే తెలుగు వెర్షన్కి వచ్చేసరికి ఈ సినిమా గురించి నేను మాట్లాడమంటే గంట సేపు మాట్లాడతా. కానీ మనకున్న సిచ్యువేషన్ ప్రకారం ఇక్కడున్న తెలుగు హీరో మాత్రం ఇక్కడ తెలుగు నేటివిటీ అన్నారు, పోస్టర్ మీద తమిళ్ ఉంది. దాన్ని కూడా ఎంత అందంగా ఆ రైటర్ రాకేంద్ర మౌళి ఎక్కడో జల్లికట్టు పందెంలో తమిళనాడులో వచ్చింది నాకు ఇగో బావా టీషర్ట్ అని చెప్పి చెప్పటం అనేది ఆయన యొక్క ప్రతిభకు నిదర్శనం. తమాషా కాదండి అది రాయటం తమాషా కాదు. నేను ఈ సినిమా చూసినప్పుడు శేఖర్ వాళ్ళు లేకపోవడంతో వెంటనే రాకేంద్ర మౌళికి ఫోన్ చేశాను. ఎందుకంటే ఇంక ఈ సినిమాని ఎక్కడికొక్కడ ఎవరికొకరికి చెప్పాలి, నా ప్రేమ ఇంత ఉంది, నేను ఇంత కనెక్ట్ అయ్యానని చెప్పాలి. అప్పుడు రాకేంద్ర మౌళికి ఫోన్ చేస్తే నైట్ 11 గంటలకి పలానా చోట ఉన్నానంటే నేను వెళ్ళి, నా ఇల్లేమో అటువైపు సార్, రాకేంద్ర మౌళి ఉంది ఇటువైపు, వెళ్ళి ఒక హగ్ చేసుకొని లవ్ యూ బ్రదర్, మీరు ఇంత మంచి కంటెంట్ అందించారని చెప్పి ఆ రోజు నేను చెప్పి నా తపన నేను తగ్గించుకున్నాను. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో నేను చెప్పకపోతే ఆ ఫీల్ పోతుంది. ఇకపోతే మా అమ్మాయి, తెలుగు అమ్మాయి శ్రీదివ్య, 2 సీన్స్ సార్, బ్యూటిఫుల్ ఎమోషన్స్. నువ్వు తెలుగు అమ్మాయి, నేను ఇక్కడ ఇంకా సరిగ్గా గుర్తించట్లేదు, తమిళ్ లేదు తెలుగు లేదమ్మా, ఎక్కడున్నా కంటెంట్ నోడికి ఉంటుంది, హ్యాపీగా పని చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. అంటే టాలెంట్ ఉన్న హీరోస్ని చాలామందిని చూస్తుంటాం, కానీ ఇన్సెక్యూరిటీస్ లేని హీరోస్ని చాలా తక్కువ మంది చూస్తాం. అలాంటి ఇన్సెక్యూరిటీస్ లేని హీరోని నేను సత్యం సుందరంతో కార్తీ గారిలో చూశాను. అలాంటి క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయాలంటే
అందులో ఏముందో గ్రహించే శక్తి నటుడికి ఉండాలి. ఆయన గ్రహించాడు కాబట్టే మనం ఇలాంటి సినిమాని చూడగలిగాము. థ్యాంక్ఫుల్నెస్, మనిషికి కృతజ్ఞతకి మనిషి రూపంలో ఈ క్యారెక్టర్ని మీకు ప్రజెంట్ చేశారు. మనుషులందరూ సుందరంలా ఉంటే అంతా బాగుంటుంది. అంటే మనం రకరకాల ఫుడ్స్ తిన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్నాళ్ళు ఆర్గానిక్ ఫుడ్ తినమంటాడు. అలాగే మన మనసులు బాగాలేనప్పుడు సత్యం సుందరం చూస్తే మెంటల్ హెల్త్ బాగుంటుంది. దిస్ ఈజ్ ద మెంటల్ హెల్త్ ఫర్ ఎవ్రీవన్. అంటే నెగిటివ్ ఆలోచనలు మనల్ని కమ్మేస్తున్నప్పుడు ఒకసారి ఈ సినిమా చూడండి, సమాజం బాగుంటుందనే ఫీలింగ్ కలుగుతుంది. సో ఇంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ ఫర్ ఎవర్. ఇచ్చినంత వరకు ఇక్కడ ఎవరున్నారో మనకు తెలియదు, కానీ మనం సినిమా చూసిన వాళ్ళు మనం అందరం ఉన్నాం కాబట్టి మనకి ఇన్ జనరల్గా ఏంటంటే రాజమండ్రి, కరీంనగరు, నల్గొండలో అమ్మే వంకాయలు ఉండగా మనకి బెంగళూరు వంకాయలు ఇష్టం. అలాగే మన కృష్ణారెడ్డి స్వీట్స్, వెల్లంకి ఫుడ్స్ ఉండగా ఢిల్లీ వాళ్ళ స్వీట్స్ ఇష్టం మనకి. అలాగే మన గద్వాలు, కంచిపట్టు చీరలు మనకు ఉండగా బెనారస్ పట్లు అంటే మనకు చాలా ఇష్టం. తెలుగు వాళ్ళ తాలూకు ప్రత్యేక లక్షణాలు. కాకపోతే తెలుగు వాళ్ళకి సంబంధించినంత వరకు తెలుగు ప్రేక్షకులకి సంబంధించినట్టుగా తీయగలగడం అన్నది తమిళుల ప్రత్యేకతగా ఆ రోజు భారతీరాజా గారి దగ్గర నుంచి, బాలచంద్ర గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు అది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రేమ్ కుమార్ కూడా అది బాగా కంటిన్యూ చేశాడు. సినిమా చూసినట్టుగా కాకుండా ఏదో మనం ప్రశాంతంగా కూర్చుని ఏ పని పాటు లేకుండా, శేఖర్ ఫోన్లు లేకుండా ప్రెస్ మీట్లు ఉన్నాయని ఒక పుస్తకం చదువుకున్నంత హాయిగా ఈ సినిమా ఉండడం అన్నదే ఈ సినిమాలో ముఖ్యమైన ఆకర్షణ, నథింగ్ ఎల్స్. సరే, కార్తీక్ గురించి మనం చెప్పనక్కర్లేదు, ఎందుకంటే మన ఇంటి పక్క అబ్బాయి ఉద్యోగం లేకుండా తిరుగుతూ మన ఇంటికి వచ్చి బోర్ కొట్టే స్టూడెంట్ లాగా ఎప్పుడు మనకు ఒక ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్ని అందించే కార్తీక్ ఉండడం ఈ సినిమాలోని. అరవింద్ స్వామి ఎప్పుడు మనకి ఎప్పుడో డార్లింగ్ హీరో రోజా నుంచి కాబట్టి మనం ఎంజాయ్ చేస్తాం అది ఎలా ఉన్నప్పటికీ. బట్ ది సపోర్టింగ్ క్యారెక్టర్ కార్తీ హెస్ డన్ ఎక్సీడింగ్ లెవెల్. సినిమాలో మాత్రం ఆ సీన్స్ కొన్ని అయితే అంటే మనం జనరల్గా 100% నేను నిక్కచ్చిగా, నిష్కర్షగా, నిస్సంకోచంగా చెప్పగలిగే విషయం ఏంటంటే ఇదే తెలుగులో కనుక తీసుంటే ఆ కెమిస్ట్రీ ఏదో 100% వర్కౌట్ అయ్యి ఉండేది కాదు, మిస్ అయ్యి ఉండేది దీనిలో. అది వాళ్ళు ఆ అమాల్గమేషన్ అన్నది బాగా సెట్ చేస్తున్నారు. తెలుగు తక్కువ నీ ఆవేశాన్ని నేను అభినందిస్తున్నాను. నువ్వు నెక్స్ట్ మాట వింటే అప్పుడు నువ్వు నాతో ఏకీభవిస్తావు. అదేంటంటే ఆ అమాల్గమేషన్ అన్నది వాళ్ళు, నేను మహారథి కర్ణ సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో కుంతీదేవి కర్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కర్ణుడు కుంతీదేవిని తమిళ భారతంలో చంపేస్తాడేమో అనుకున్నాను నేను. అంటే జైమిని భారతాలు 100 భారతాలు ఉన్నాయి. కుంతి వరం కోసం వెళ్ళినప్పుడు తల్లికి వరం ఇస్తాడు కర్ణుడు. కానీ శివాజీ గారి పెర్ఫార్మెన్స్ చూసి నేను ఆ హార్ష్ సివియర్ పెర్ఫార్మెన్స్ చూసి తల్లిని చంపేస్తాడు కాబట్టి తమిళ భారతంలో కర్ణుడు అనుకున్నా. కానీ అక్కడి నుంచి తమిళ సినిమా ట్రావెల్ అయ్యి తెలుగు ట్యూనింగ్కి బాగా తెలుగు ట్యూన్ని కరెక్ట్గా పట్టుకోగలిగారు. వెన్ దే ఆర్ మేకింగ్ ఎ ఫిల్మ్, ఐ నో మెనీ డైరెక్టర్స్ రైట్ ఫ్రమ్ భారతీరాజా అండ్ భాగ్యరాజా, వాళ్ళు ఆ తెలుగు ట్యూన్ మిస్ అవ్వకుండా, ఎందుకంటే వాళ్ళ సినిమాలన్నీ ఎక్కువగా తమిళ్లో ఎంత బాగా ఆడాయో తెలుగులో కూడా అంత బాగా ఆడాయి. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ సత్యం సుందరం కూడా. నాట్ ఎనీవే తెలుగు డైరెక్టర్స్ని మించిన డైరెక్టర్స్ ఇండియాలోనే లేరు. ఇవాళ మీకు నేను చెప్తున్నా, ఎందుకంటే బాలచంద్ర గారు లాంటి వాడు కే విశ్వనాథ్ గారి దగ్గర ఒక్క సీనైనా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. సో దానిలో ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ట్యూనింగ్, వాళ్ళ టోనింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అండ్ మన ఈ రోజున ఆ లౌడ్ యాక్టింగ్లు తమిళ సినిమాలో కూడా పోయాయి కాబట్టి మన తెలుగు వాళ్ళు వాటిని రిసీవ్ చేసుకోగలుగుతున్నారు. లేకపోతే శివాజీ గారి క్యారెక్టర్లు, ఆ గౌరవాలు, ఎంజీఆర్ గారు చేసినవి అప్పుడు తెలుగు వాళ్ళు అంత గొప్పగా రిసీవ్ చేసుకోలేదు. బట్ లాటర్ డేస్లో ఆ సినిమాలన్నీ కూడా కాంటెంపరీ టైమ్స్లో మంచి ట్యూనింగ్తో వచ్చాయి కాబట్టి సినిమాలు ఆడుతున్నాయి. అండ్ సత్యం సుందరంకి సంబంధించినంత వరకు ముఖ్యమైన ఎలిమెంట్ ఏంటంటే వెన్ యు ఆర్ సీయింగ్ ఎ ఫిల్మ్, భాగ్యరాజా నోట్లోంచి విన్నాను ఆ మాట నేను, టెల్లింగ్ ఇంపాక్ట్ అన్నమాట నేను మొట్టమొదట జర్నలిస్ట్గా భాగ్యరాజా గారి నోట్లోంచి విన్నాను నేను. ఆ టెల్లింగ్ ఇంపాక్ట్ అన్నది ఏ సినిమాలో ఉంటుందో అది స్లోగా ఉన్నా ఫాస్ట్గా ఉన్నా సినిమాని ఆడియన్స్ ఏ భాషలోనైనా ఎంజాయ్ చేస్తారన్న దానికి 1,00,000 ఎగ్జాంపుల్స్ హిందీ సినిమా నుంచి తమిళం, బెంగాలీ సినిమాలు చూసి ఎంజాయ్ చేసే ఆడియన్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సో ఇలాంటి ఒక కాంబినేషన్స్లో వచ్చి ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ రోజున ఒక పెద్ద పెనుభూతం లాంటి సినిమా పక్కన దేవర లాంటి సినిమా ఉండగా వచ్చి కూడా ఇది చిట్టిపొట్టి అడుగులతో నడుస్తూ కొంత మేర ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని పట్టుకోగలిగింది. మోర్ బికాస్ ఆఫ్ కార్తీ ఈ సినిమా యూత్కి బాగా కనెక్ట్ అయిందని చెప్పడానికి ఐ హ్యావ్ నో సస్పిషన్ ఎట్ ఆల్. ఎందుకంటే కార్తీ ఈజ్ తెలుగు వాళ్ళకు కూడా నెక్స్ట్ డోర్ బాయ్ లాగా.
తనకి ఇష్టం లేకపోయినా ఇంట్లోని తన క్యారెక్టర్ లాగే తను యాక్టర్ అవడం ఇంట్లో ఇష్టం లేకపోయినా పట్టుబట్టి మొండిబట్టి సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యి వాళ్ళ నాన్నగారికి మంచి గౌరవాన్ని ఆనందాన్ని మిగిల్చాడు. కార్తీ, దట్ ఈస్ ది రీజన్ ఐ లవ్ యూ అండ్ ఐ రెస్పెక్ట్ యూ. ఆ డిగ్నిటీ కూడా మీ ఫాదర్ డిగ్నిటీ పోకుండా ఇండస్ట్రీలో నిలబడ్డావే. అల్లరి చిల్లరి క్యారెక్టర్లు నువ్వు చేసిన సినిమాల్లో, బట్ యు ఆర్ పర్ఫెక్ట్ యాజ్ ఎ మ్యాన్, యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ సన్. ఇన్ఫ్యాక్ట్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ టు ద టీమ్ ఆఫ్ సత్యం సుందరం గ్రేట్ అక్లాడ్స్ టు ఆల్ ది టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి అందరికీ హాయ్, వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ అప్రిషియేటింగ్ ద ఫిల్మ్ ఈవెన్ ఇన్ ద ప్రెస్, మీడియా అండ్ ఎవ్రీవేర్ ఇన్ ద రివ్యూస్. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ మీట్ కాబట్టి థ్యాంక్ యూ లిస్ట్ ఉంటుంది. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇంక్లూడింగ్ మెయిన్గా హేమచంద్ర గారు హూ డబ్డ్ ఫర్ అరవింద్ స్వామి గారు, హూ బ్రాట్ లైఫ్ టు దట్ క్యారెక్టర్, అండ్ సమీరా భరద్వాజ్ అనే సింగర్, దేవదర్శిని గారికి, ఆఫ్ కోర్స్ తెలుగు అమ్మాయి కాబట్టి ఆవిడే చెప్పుకున్నారు, శ్రీదేవి గారు. థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ ద టైమ్ అండ్ డబ్బింగ్, అండ్ ఆల్ మై రికార్డిస్ట్ భరత్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ స్టూడియోస్. అండ్ మెయిన్గా మీరు అంటున్న సీజీ ఆ బోర్డ్స్ అని చేసిన డీ నోట్ మూర్తి గారికి ఐ వాంట్ టు థ్యాంక్ ఆన్ ద స్టేజ్. సో ఇది నా థ్యాంక్స్ లిస్ట్ మేజర్. అండ్ ఈ సినిమా ఆఫ్ కోర్స్ ఇచ్చినందుకు గాను 2D సూర్య గారికి, జ్యోతిక్ గారికి, రాజశేఖర్ గారికి, అండ్ అబోవ్ ఆల్ కార్తీయానా, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. సో నేను ఈ సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ తొలి ఆడియన్స్గా నేనే చూశాను ఈ సినిమాని. సో అప్పుడు నేను ఇంకా పెద్ద వర్షన్ చూశాను. ఐ స్టిల్ ఎంజాయ్డ్ దాట్ వర్షన్, కాదని చెప్పట్లేదు. బట్ తెలుగుకి తెచ్చేటప్పుడు ఎంత దీన్ని చూపించాలో అంతే చూపిద్దామని నేను డిస్కస్ చేస్తే దానికి ఒప్పుకొని ఒక ఎడిట్ చేద్దాం ఈ సినిమాని అంటే దానికి ఒప్పుకున్న డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ అండ్ ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ. అంటే తెలుగు వాళ్ళకి ఈ సినిమా ఇలా చూపిస్తే కరెక్ట్ నాకు అనిపించిందండి, బీయింగ్ ఎ తెలుగు పర్సన్. సో ఐ అండర్స్టూడ్ ద పల్స్, మన ఆడియన్స్ పల్స్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి సగటు ప్రేక్షకుడిగా అది నా బాధ్యతగా నేను ఫీల్ అయ్యి అది చేయాల్సి వచ్చింది. ముందు ఈ భేదభావాలు వద్దండి, ముందు అందరం మనం సినిమా ఫ్యాన్స్, ఆ తర్వాతే ఇంకేదైనా. సో అక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడికి తగ్గట్టు మనం సినిమా చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ ముందు ఆ భేదభావాలు లేకుండా పనిచేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కుటుంబం అందరిది ఒకటే కుటుంబం, సినిమా కుటుంబం అంతే. అది ఒకటి చెప్పాలనుకున్నాను అంతే, ఇంకా పెద్ద చెప్పాలి ఏం లేదు, వాళ్ళు మాట్లాడతారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీ అంత అందంగా నేను మాట్లాడలేను, నాకు మాటలు అంతేం రావు. కానీ ఇంకా ఎందుకు నన్ను కంగారు పెట్టండి. మీ అందరి నుంచి యాక్చువల్గా ఫస్ట్ టైం వింటున్నా ఇలా, నేను ఎప్పుడు తెలియదు ఇలా ప్రెస్ అందరు చూసి ఇలా మాట్లాడతారని. చాలా బాగుంది మీ దగ్గర నుంచి వింటాం మూవీ గురించి, అంత డీటెయిల్గా చెప్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆడియన్స్కి పెద్ద థ్యాంక్స్ ఇంత సక్సెస్ చేసినందుకు. మీరు సక్సెస్ చేసి ఇలాంటి ఫిల్మ్స్ని ఎంకరేజ్ చేస్తేనే ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ మనం చూడొచ్చు. సో దానికి థ్యాంక్ యూ. మా డైరెక్టర్ గారికి సార్ అండ్ అరవింద్ సమ్మి సార్ది ఫస్ట్ ఎంట్రీ షాట్ ఉంటుంది ప్యారెట్స్తో, అది మటం పోదాం వెనక ఐ ఫీస్ట్ అయింది. కార్తీ సార్ గురించి ఏం చెప్పాలి, ఏంటండి మీరు ఇలా ఉన్నారు, మా సినిమాలో డైలాగ్ అది. అలానే కరెక్ట్గా సెట్ అవుతుంది సార్కి. ఆ ఇన్నోసెన్స్ ఏంటి, ఆ లవ్ అదంతా ఎలా వస్తుంది మీకు. చాలా ఎంజాయ్ చేసాం. మీది అరవింద్ స్వామి సార్ పర్ఫార్మెన్స్ చాలా థ్యాంక్స్. రాకిన్ మౌలి గారు మీ డీటెయిలింగ్ సూపర్ అండి నిజంగా. అది సోషల్ మీడియాలో కూడా చాలామంది చెప్తున్నారు, చాలా ప్రైజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అందరూ మా ఫిల్మ్కి వర్క్ చేసిన అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఆడియన్స్ చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ. First of all, thank you so much. I have not seen a culture like this because I generally believed journalists will give criticism, but this level of love and appreciation is something new to me. I mean, absolutely new to me. I have not even heard. Forget the fact whether I have seen it or not. So, first of all, thanks for that. And the second thing, and thanks for accepting our brother as your own. He deserves that love. Thank you so much. And someone referred my writing to a river. I think you did. Thank you so much. Born and brought up from Tanjavur. River Kaveri runs through my town. So obviously, yes. Thank you. Thank you so much. And I started my career from Telugu industry. I started my career with the movie Arya, then Jagadam. But now, after this event, I would say I've got a second home, Hyderabad. Thank you so much. 12th ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇంటికి వచ్చాను. అప్పుడు మా మావయ్య గారి, మా బావ అందరూ కూర్చొని నన్ను హక్ చేసుకుంటూ
భలేరా పాస్ అయ్యారన్నారు. అలా అనిపించింది. ఏదో ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చి మీ అందరూ ఆ కార్ నుంచి రిసీవ్ చేసి ఇక్కడికి వచ్చి నన్ను అప్రిషియేట్ చేయడం అనేది ఆయన చెప్పినట్టు ఇది ముందు నేను అలా చూడలేదు. బట్ మంచి సినిమా చేసేటప్పుడు డెఫినెట్లీ ఐల్ గెట్ కాల్స్ ఫ్రమ్ హియర్. అందరూ కాల్ చేసి సినిమా గురించి మాట్లాడతారు, అప్రిషియేట్ చేస్తారు, అది నాకు తెలుసు. బట్ ఇలాంటి ఒక విషయం నాకు టోటల్గా కొత్తగా అనిపిస్తుంది. ఫస్ట్ దానికి ఆ ప్రేమానికి ఫస్ట్ థ్యాంక్స్ అండి, పెద్ద థ్యాంక్స్. అది సినిమాలో మనం ఏడిపించాము, దానికోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని నన్ను ఏడిపిస్తున్నారు. ఎమోషనల్ అయ్యాను మీరు చెప్పారు అప్పుడు. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ లవ్. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలంటే కె విశ్వనాథ్ గారు, బాలచందర్ గారు, కమల్ హాసన్ గారు, దాసనారాయణ గారు, మహేంద్రన్ గారు, ఇలాంటి గొప్పవాళ్ళు ఇలాంటి సినిమా మనకు చిన్నప్పుడే చూపించారు. దానివల్లే ఇలాంటి ఒక స్క్రిప్ట్ వచ్చేటప్పుడు నేను అది ఐడెంటిఫై చేసుకున్నాను. ఆ టేస్ట్ని ఫస్ట్ మన లోపల పెట్టారు. దానివల్లే ఇలాంటి ఒక సినిమాని అక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమా నేను కథ ఒక నావల్గా రాసేది, ఇది సినిమా స్క్రీన్ ప్లే కాదు. అందుకే ఇంటర్వెల్ బ్యాంగ్ లేదు, క్లైమాక్స్ లేదు. సో ఒక నావల్గా రాశారు కాబట్టి ఇట్ హ్యాడ్ అ వెరీ న్యూ ఫీలింగ్. ఆ ఫీలింగ్ని ప్రజలకు కూడా ఇవ్వాలని నా అనుమానం. బట్ నేను ఫస్ట్ అడిగేది ఇలాంటి సినిమాలు చూసారా అని అడిగాను. ఇతను ఖైదీ అప్పుడు కూడా అడిగాను, రే దీనిలో సాంగ్స్ లేదు, హీరోయినే లేదు, చూస్తారా అని అడిగాను. అన్నయ్య తప్పకుండా చూస్తారన్నారు. అండ్ సో దట్ బికేమ్ ఎ బిగ్ హిట్. సో ఐ ఫెల్ట్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఎలాంటి కొత్త సినిమాలు తీసుకొస్తే ప్రజలు ఆదరిస్తారని నాకు నమ్మకం వచ్చింది. మళ్ళీ ఇలాంటి సినిమా వచ్చేటప్పుడు ఇది చూడరా, ఈ సినిమా హూ విల్ వాచ్ దిస్ ఫిల్మ్ రా, యాక్షన్ లేదు ఏం లేదు అని చెప్పాను. యూ ట్రై అని చెప్పాడు. డైరెక్ట్గా ఓటీటీకి ఇస్తామన్నాను. మళ్ళీ చెప్పాను, నో సార్, సునీల్ గారు చెప్పారు, దే విల్ డెఫినెట్లీ వాచ్ దిస్ సినిమా అన్నారు. ఆ నమ్మకం ఉంది కదా, దట్ మేడ్ దిస్ బిగ్ డిఫరెన్స్, దట్ పీపుల్ విల్ అప్రిషియేట్ గుడ్నెస్, పీపుల్ విల్ అప్రిషియేట్ లవ్, అన్కండిషనల్ లవ్ అనేది ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ కన్ఫర్మ్డ్ దట్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు డూ అ ఫిల్మ్ లైక్ దిస్. నాకు మై ఫ్రెండ్స్, ఫాదర్స్ ఫ్రెండ్ అని కాల్ చేసేటప్పుడు ఏదో పాత సినిమాలో ఉందిరా, ఇలాంటి ఎమోషన్స్ ఇప్పుడు లేదురా, జీవితంలో లేదు, బట్ మళ్ళీ యూ బ్రాట్ ఇట్ బ్యాక్ అని చెప్పేటప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అలాంటి ఒక స్క్రిప్ట్ రాయడానికి అంత ప్రేమ లోపల ఉండాలి, అప్పుడు మాత్రమే రాయగలం. సో థ్యాంక్ యూ ప్రేమ్ గారు. 96లో ఎలా ప్రేమించాలో చూపించారు, ఈ సినిమాలో అన్కండిషనల్ లవ్ ఏంటో మనకి చూపించారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. నేను విజయ్ సేతుపతికి థ్యాంక్స్ చెప్పాను ఆడియో ఫంక్షన్లో, ఇలాంటి ఒక డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయనందుకు నేను థ్యాంక్స్ చెప్పాను, అలాగే మళ్ళీ చేసినందుకు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ వీ మేడ్ దిస్ ఫిల్మ్, పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇమీడియట్గా అన్నయ్య కూడా అదే చెప్పారు, యూ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ సో దట్ లవ్ అనేది ఆ స్క్రిప్ట్ నుంచే వచ్చింది. సో ఏదో దట్ హీ రోట్ ఇట్ విత్ సో మచ్ లవ్ దట్ నౌ ఇట్ ఈస్ హియర్ ఆల్సో. మీరు కూడా అదే చెప్తున్నారు, ఆడియన్స్ కూడా అదే చెప్తున్నారు, కాబట్టి ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఇది అప్రిసియేషన్లో స్టాప్ అవ్వకూడదు, ఇది కమర్షియల్గా కూడా పెద్ద హిట్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ ఇలాంటి సినిమాలు తీసుకొస్తారు. సో ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్, నా కోసం కాదు, మంచి సినిమా కోసం. ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్, అప్రిషియేట్ దిస్ ఫిల్మ్, సెలబ్రేట్ దిస్ ఫిల్మ్ జస్ట్ ఫర్ ద టెక్నీషియన్స్ అండి. అలాంటి దట్ యూ డోంట్ నో వేర్ దే కెప్ట్ ద కెమెరా అండ్ హౌ దే క్యాప్చర్డ్ ఇట్. యూనో ఒక when you see a bull, it appears sacred. ఒక సైకిల్ చూస్తే ట్రెషర్గా అనిపిస్తుంది. ఇప్పుడు సైకిల్ చాలా ఈజీ, అమెజాన్లో కొడితే ఇమీడియట్గా ఇంటికి వస్తుంది. బట్ మనం ఒక సైకిల్ కావాలంటే 6 months తినకుండా ఫుల్ డ్రామా చేయాలి, అప్పుడే మా నాన్న మాకు సైకిల్ కొనిస్తారు. బట్ ఇప్పుడు సైకిల్ అనేది ఈజీ అయిపోయింది. బట్ దెర్ ఆర్ టైమ్స్ వెన్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ స్మాల్ థింగ్స్ అనేది ఈ సినిమాలో ఒక న్యూ జనరేషన్కి మనం ఇంట్రడ్యూస్ చేసాము. దట్ యూ హ్యావ్ టు అప్రిషియేట్ స్మాల్ థింగ్స్ అనేది. సో ఇలాంటి గొప్ప విషయం ఆయన రాశారు. సో ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం జస్ట్ టు అప్రిషియేట్ దట్ గుడ్నెస్. అండ్ శ్రీదివ్య ప్రతి డైలాగ్లో క్లాప్స్ వచ్చింది. ఒక మంచి ఒక ముఖ్యంగా ఐఎమ్ వాచింగ్ ద సినిమా, చాలా కష్టపడి పైకి వచ్చాడు, ఏదో ఒక్కసారి బియర్ తాగుతాడు పాపం అని చెప్తుంది. ఎంత క్లాప్స్ ఆ డైలాగ్ అమ్మా, దట్ మన అండర్స్టాండింగ్ వైఫ్ అనేది బ్యూటిఫుల్. అండ్ మనం ఇద్దరం పాడుతున్నాము నైట్లో, అప్పుడు ఒక నవ్వు, ఆ నవ్వుకి క్లాప్స్, దట్ బ్యూటిఫుల్. అంత ఇన్నసెన్స్ నా గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఇన్నసెన్స్ ఏంటి,
సో ఐ థింక్ షీ అక్సెప్టెడ్ దిస్ ఫిల్మ్. స్మాల్ క్యారెక్టర్ అయినా ప్రతి ఒక్క క్యారెక్టర్స్ పెద్ద పెద్ద యాక్టర్స్ చేస్తారు, ఎందుకంటే దే ఆల్ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ అనేది. ఆ గుడ్నెస్ అనేది వి ఆల్ ఎంజాయ్డ్ అండ్ నౌ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఐమ్ బీయింగ్ హగ్డ్ బై 100 పీపుల్. సో థ్యాంక్ యూ ఫర్ దట్. ఒక మీరు చెప్పినట్టు దిస్ ఫిల్మ్ ఇస్ థెరప్యూటిక్ అని చెప్తున్నారు. మా సొసైటీలో ఉన్న గొప్పతనం అదే. మనకి సైకాట్రిస్ట్ ఏం కావాలేదండి, మన కజిన్స్తో కూర్చుంటే మాట్లాడితేనే అన్నీ యూ బికమ్ పీస్ఫుల్. సో దట్ వే థ్యాంక్ యూ ఫర్ దిస్ బిగ్ హగ్. ఇఫ్ యూ టాక్ మోర్ ఐ విల్ స్టార్ట్ క్రయింగ్. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు యూ టూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.